మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, మన సంస్కృతీ సంప్రదాయాలను నేటితరానికి అందించేందుకు సంక్రాంతి రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరిగిందని ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ తెలిపారు. వరంగల్ నగరం కాశీబుగ్గ వివేకానంద కాలనీలో ఆర్యవైశ్య మహాసభ డివిఆర్ సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి రంగవల్లి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 50 నుండి 100 మహిళలు పాల్గొని రంగుల ముగ్గులు వేసినారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, ఆ సంఘం మహిళా విభాగం ప్రతినిధులు చూడలేటి కళావతి, తాటిపల్లి రాజమణి, పి సుప్రియ, రామస్వరూప తదితరులు పాల్గొని పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, మన సంస్కృతీ సంప్రదాయాలను నేటితరానికి అందించేందుకు సంక్రాంతి రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరిగిందని తెలిపారు. దగ్గరగా ఉండమ్మా దగ్గర జడ్జి జీవితం హాయ్ స్టూడెంట్స్ అందరికీ, మన ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది అనగా ఉత్సాహంతోనే అందరూ ముందుకు వచ్చి మేము వేస్తామని మీరు అందరూ ఉత్సాహంతో మీరు వెడల్పు నవ్వుతలేరు. చప్పట్లు కొడతలేరు. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు డివిఆర్ సంస్థ ఆధ్వర్యంలో కాశీబుగ్గ వివేకానంద కాలనీలో కుట్టు శిక్షణ కేంద్రం పొందిన ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్యాచ్లకు సంబంధించి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో సుమారు 30 మంది వరకు మహిళలు పాల్గొన్నారు. ఇందులో అనేక రకాలు చూస్తే సాంస్కృతిక రంగంలో సంక్రాంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో ఏ అంశాలు వాడతామో వాటన్నిటిని చూపిస్తూ ముగ్గులు వేయడం అనేది జరిగింది. అదేవిధంగా కుట్టు శిక్షణ పొందేవాళ్ళు కనుక కుట్టు శిక్షణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ ముగ్గుల పోటీల్లో వేయడం వీళ్ళందరినీ కూడా ఆకట్టుకున్న పరిస్థితి. ఏదేమైనా ఈ ప్రాంతంలో ఈ మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం శుభపరిణామం. మహిళలందరూ కూడా బహుమతుల ప్రధానోత్సవం కూడా ఈరోజు చేయడం అనేది జరిగింది. ఏదేమైనా పాల్గొన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదే మాదిరిగా బుద్ధి మాంద్యం కానీ ఇవన్నీ కూడా జెనెటిక్ డిసీజెస్ అనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మనం యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటాం, చేయి పోగొట్టుకుంటాం, చూపు పోగొట్టుకుంటాం. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అలాంటి వికలాంగులకు అందరికీ అన్ని అవయవాలు సక్రమంగా ఉండే వాళ్ళకన్నా వాళ్ళని బాగా చూసుకోవాలనేదే ఇలా ప్రభుత్వ ధ్యేయం అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వరపర్తి జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు
జిల్లా వికలాంగులకు సంబంధించిన సైకిల్స్ కానీ, ఆ మొబైల్ ఫోన్స్ కానీ, ఇంకా స్టిక్స్ కానీ 77 లక్షల వాల్యూ గల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి సహకరించిన సిఎస్ఆర్ ఫండ్ అండ్ ఏడివి ఫండ్ నుంచి ఇచ్చిన గ్రిడ్ ఇండియాకి సంబంధించిన పెద్దలు వచ్చిన్నారు. సంజయ్ సింగ్ గారు మరియు రమేష్ గారు వచ్చిన్నారు. ప్రత్యేకంగా వనపర్తి జిల్లా వనపర్తి తాలూకా ఎమ్మెల్యేగా ఈ సిఎస్ఆర్ ఫండ్ వనపర్తి జిల్లాకి ఇచ్చినందుకు ఆ గ్రిడ్ ఇండియా యాజమాన్యానికి, కంపెనీ మేనేజ్మెంట్ కు ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వికలాంగులకి మనోధైర్యాన్ని నింపడానికి మీరు సమాజంలో ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా మీరందరూ ముందుకెళ్లాలని, చాలా మంది పెద్దలను ఆదర్శంగా తీసుకొని మాతో పాటు మీరు ముందరికి రావాలని వాళ్ళకి ప్రోత్సహించే కార్యక్రమంలో ఈ సిఎస్ఆర్ ఫండ్ ఏడీ ఫండ్ ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా వనపర్తి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజులలో వనపర్తి జిల్లాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్ మిగతా పరిస్థితి వాళ్ళని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, మళ్ళొక్కసారి కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి సహకరించి సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చిన గ్రిడ్ ఇండియా మేనేజ్మెంట్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రమేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సదర్న్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీకి వనపర్తి ఎమ్మెల్యే, మిగతా అఫీషియల్స్, సీనియర్ అఫీషియల్స్ అందరూ మాకు ఈ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఇక్కడ వచ్చి సిఎస్ఆర్ యాక్టివిటీ చేసేదానికి మాకు ఫస్ట్ నమస్కారం తెలియజేస్తున్నాను. దీని మూలంగా మేము 57 ట్రైసైకిల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, ఇంకా మొబైల్ ఫోన్స్, అంటే ద ఎయిడ్స్ ఆఫ్ ది స్టిక్స్, అవన్నీ మేము ఈ ప్రోగ్రామ్ మూలంగా మేము వచ్చి పబ్లిక్, అంటే ఇక్కడ వనపర్తి ప్రజలకి ఇస్తా ఉన్నాం సిఎస్ఆర్ యాక్టివిటీకి. ఈ ప్రోగ్రామ్ ని చక్కరంగా బాగా అరేంజ్ చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గారు, ఇంకా సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ వనపర్తి మేము చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. దీని మూలంగా చాలా